దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54 అధ్యాయము 14 వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా ఉందురు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? మనుషులు చూసి నువ్వు భయపడుతున్నావా? వారు బాధించిన బాధలను తట్టుకోలేక నువ్వు భయపడుతున్నావా? అయితే నువ్వు మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూడు. దేవుడు అంటున్నాడు, నువ్వు భయపడనక్కరలేదు, బాధించేవారు నీకు దూరంగా ఉంటారు. ఎందుకు భయపడనక్కర్లేదంటే, సర్వశక్తి కలిగిన దేవుడి సహాయాన్ని నువ్వు కోరేవు గనుక ఆయన నీ ముందర నిలబడి, ఆయన నిన్ను బాధించే వారితో యుద్ధము చేసి, ఆయన నీకు బాధించే వారందరినీ కూడా దూరం చేస్తారు. కనుక నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో చూసినట్లయితే, దూసిన కత్తి చేత పట్టి ఒకడు నిలబడెను అని ఉంటుంది. అప్పుడు యెహోషువ ఎళ్ళి అడుగుతాడు, నువ్వు మా పక్షం వాడవా, లేకపోతే మా శత్రువుల పక్షం వాడవా అంటే, నేను యెహోవా సేనాధిపతిని అంటాడు. అంటే దేవుడు తన సేనాధిపతిని పంపించి, నిన్ను ఎవరైతే బాధిస్తున్నారో, ఎవరైతే బాధకు గురి చేస్తున్నారో వారితో యుద్ధము చేసేలాగున ఆయన నీ పక్షాన నిలబడి ఆయన యుద్ధము చేసి నీకు జయమును ఇస్తారు. కనుక నువ్వే విషయంలోనూ భయపడద్దు, కానీ పూర్తి విశ్వాసంతో, నీ హృదయపూర్వకమైన విశ్వాసముతో దేవుని యందు మనసు పెట్టి నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నాకు సహాయం చేయవని దేవుని సహాయాన్ని నువ్వు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన నీ పక్షాన నిలబడి నీ యుద్ధము చేసి బాధించే వారిని నిన్ను దూరపరిచి నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఆయన నిలబెట్టి బలపరుస్తారు. కనుక అరుణోదయాన లేచిన వెంటనే వాగ్దానాన్ని పట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి దీవిస్తారు. ఆమేన్.